సో అల్లరి నరేష్ గారి 12A రైల్వే కాలనీ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను అనమాట. దీని అంత వరస్ట్ మూవీ 2025 లో నేను చూడలేదని ఫీలింగ్ వస్తుంది నాకైతే. ప్రస్తుతానికి ఇప్పుడు చూసాను కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అసలు సినిమా ఏంట్రా అంటే 12A రైల్వే కాలనీలో ఒక ఇంట్లో మర్డర్ అవుతుంది. హీరో పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ యాక్సిడెంట్ ఎందుకు వచ్చింది, నా నెత్తి ఎందుకు తింటున్నారు నాకు అర్థం కావట్లేదు, దయ్యాలతో స్టార్ట్ అవుతా ఉంటది, అది ఇటో పోతా ఉంటది. దీంట్లో పూల చక్క క్యామే ఉంటది. అదొక్కటే సినిమాలో బాగుంది. ఇదంతా ఓకే. సెటప్ పెట్టిన తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలియాలి కదా. ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరగదు సినిమాలో. దట్ ఈస్ హైలైట్. పాటలు వస్తా ఉంటాయి, దాంతో సినిమాకి ఏం జరిగిందంటే ఏమీ లేదు. చిరాకు లేస్తా ఉంది. అసలు పాయింట్ చెప్పడు. ఆ పాయింట్ కి సినిమాకి అసలు సంబంధం ఉండదు. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తా ఉంటది. ఆ ట్విస్ట్ నేను లాస్ట్ 30 minutes ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే ఇది జరగబోతుంది అని చెప్పేసి నీట్ గా స్పూన్ ఫీడ్ కాదు కదా, పెద్ద గరిట ఉంటుంది చూసావా, ఆ గరిట తీసుకొచ్చి గొంతులో మొత్తానికి గుర్తినట్టు ఉంటది. అల్లరి నరేష్ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం ఏంటండి మీకు ఇట్లా అయిపోయింది అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో పొలిమేర మీకు నచ్చింది, ట్విస్ట్లు బాగా నచ్చితే అంటే మాత్రం వెళ్ళండి. నాకు పొలిమేరనే సెకండ్ పార్ట్ ఇటో పోయింది అది. సో ఇది ఇంకా ఇటో పోయిందని ఫీలింగ్ వచ్చింది.